సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈసారి కోడి పందాల్లో గిఫ్ట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. కోడి పందాల్లో గెలిచిన వారికి ఖరీదైన బైక్లు, కార్లు బహుమతులుగా ఇస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రోత్సహించేందుకే కోడి పందాలు నిర్వహిస్తున్నామని, బైక్స్, కార్స్ గిఫ్ట్స్ ఇస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలోని తాతకుంట్ల కోడి పందాల బరి నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతోనే పెద్ద ఎత్తున కోడి పందాల నిర్వహణ జరుగుతున్నటువంటి వేళ కోడి పందాల్లో విజేతలుగా నిలిచినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తే ఏవైతే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించినటువంటి మెటార్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ వెహికల్తో పాటుగా మనం చూస్తున్నటువంటి సుజుకి స్విఫ్ట్కి సంబంధించినటువంటి వెహికల్, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్స్ ఈ వీటిని కూడా గిఫ్ట్గా కూడా ఇవ్వబోతున్నారు. రోజువారీగా పందాల నిర్వహణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రతిభ చూపినటువంటి వారు ఉంటారో వారికి సంబంధించిన కోళ్లు పందాలు ఎక్కువగా కొడతాయో, విజయం సాధిస్తాయో పందెం బరిలో వారికి ఈ గిఫ్ట్లు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కొంతమంది నిర్వాహకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సరే అండి, ప్రత్యేకించి ఇంత పెద్ద ఎత్తున మీరు నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? పందాల్లో గెలిచినటువంటి వారికి కార్లు, బైకులు ఇవ్వాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఇంత లక్షలు విలువ చేసేటువంటి గిఫ్ట్లు. సంక్రాంతి పండుగ తెలుగువారి సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో వారం రోజులుగా పల్లెటూళ్ళలో రైతులు ఆచరించేటటువంటి జీవన విధానంలో ఏవైతే ఉంటాయో, ముగ్గుల పోటీలు కానివ్వండి, గొబ్బెమ్మలు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, మరి ఆటల పోటీలు కానివ్వండి, ఎద్దుల పోటీలు కానివ్వండి, పాల పోటీలు కానివ్వండి, అన్నీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎటువంటి జోదాలు లేనటువంటి కోడి పందాలు ఈ రోజున మరి దాతల సహకారంతో మరి ఈ రోజున 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు జరుగుతాయి సార్? ఈ 3 రోజులైనా తర్వాత కూడా కొనసాగిస్తారు సార్? 3 రోజులు, కేవలం 3 రోజులు. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ, ఈ 3 రోజులు రైతు జీవన విధానంలో పెద్దలు ఏదైతే మన ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఆ 3 రోజులు మాత్రమే ఇది పరిమితం. తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా ఎలాంటి జోద క్రీడలు కానీ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు కానీ అలా ఎక్కడాంటి నిర్వహించడానికి మేమందరం కూడా వ్యతిరేకమే. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తుంది. చాలా పెద్ద ఎత్తున పందాల నిర్వహణ కొనసాగుతున్నటువంటి వేళ ఎవరైతే విజయం సాధిస్తారో వారందరికీ కూడా ప్రత్యేకించి భారీ ఎత్తున గిఫ్ట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోళ్ల పందాల్లో కోళ్లు విజయం సాధించిన తర్వాత వారందరికీ కూడా ప్రస్తుతం ఏవైతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ఉంటాయో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్, కార్లు, బైకులు గిఫ్ట్లు ఇవ్వబోతాం. దాదాపు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా కూడా కేవలం 3 రోజుల పాటు పందాల నిర్వహణ జరగబోతుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పందాల నిర్వహణ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు కూడా ఇటు పందాలకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్, TV9, ఎన్టీఆర్ జిల్లా నుంచి.